ఇండియా నుంచి ఇతర దేశాలకి మాస్టర్స్ చదువుకోవడానికి వెళ్ళిన విద్యార్థులు మాస్టర్స్ పూర్తి అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ సెరమనీలో వాళ్ళకి నచ్చిన పొలిటికల్ పార్టీ ఫ్లాగ్స్ చూపించి తొడలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు, మీసాలు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా మనమే ట్రోల్ అయిపోతున్నాం అనే విషయం దయచేసి గమనించండి. అక్కడ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ సమయంలో ఉండే వాళ్ళందరూ కూడా ఫారెన్ నేషనల్ స్టూడెంట్సే. మీరు ఇవి పొలిటికల్ పార్టీ ఫ్లాగులు చూపిస్తే వాళ్ళకి ఏమన్నా అర్థమవుతుందా? ఏమీ అర్థం కాదు కదా. దాని బదులు మన భారతదేశ జాతీయ జెండా చూపిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఓకే వీడు ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్ అనుకుంటారా లేదా? దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలాంటి చేష్టలన్నీ కూడా ఇమ్మెచ్యూర్ చేష్టలుగా ఉంటున్నాయి. ఏదో 10 లైకుల కోసం 10 రీళ్ల కోసం మనం చేసుకుంటున్నాం అని బయట వాళ్ళందరూ కూడా నవ్వుతున్నారు మనం చూసి. దయచేసి గమనించండి ఒకసారి. ఇది ఓన్లీ స్పెసిఫిక్ గా సౌత్ ఇండియాలోనే ఎక్కువగా ఉంది, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉంది. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు ఆల్రెడీ తెలుగు రాష్ట్ర ప్రజలకి ఎక్కడ పోయినా కుల గజ్జి మత గజ్జి ఉంటుందని చెప్పి మనందరం తిడతానే ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఈ పొలిటికల్ ఫ్లాగ్ గజ్జి కూడా మనం తీసుకొస్తున్నాం. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. అది ఏ పార్టీ అయినా సరే, అది జనసేన కావచ్చు, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీ అయినా పర్వాలేదు. మీరు పొలిటికల్ ఫ్లాగ్స్ చూపించే ప్రయత్నం చేయకండి. దయచేసి భారతదేశ జాతీయ జెండా చూపించే ప్రయత్నం చేస్తే మనకు కొంచెం గౌరవం వస్తుందని ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ తిట్టుకుంటారేమో, కానీ నాకు ఏ ఫరక్ పడదు. ఇది చెప్పడం వల్ల కొంచెం మనకు గౌరవం పెరుగుతుందని నేను అనుకుంటున్నా.